మిత్రులారా, మరి పొద్దున్నే 9:30కు నేను హైదరాబాద్ నుండి వంగూరి మండల కేంద్రానికి రావడానికి బయలుదేరిన తర్వాత కొట్ర గేటు దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని మరి వంగూరుకి వస్తుంటే కొండారెడ్డిపల్లి గేటు దగ్గర పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు మోహరించారు, రోడ్డు క్లోజ్ చేసిండ్రు. నాకు భయమైంది ఒకటేసారి, మళ్ళీ తీసుకపోయి మళ్ళీ ఇక్కడ పుక్కలిస్తారా బాబు. మొన్నటి వరకు ఇదే పోలీసు వాళ్ళతో కొట్లాడినాం. ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఒక కేసు గురించి. ఆ కేసు మీద ఒక మైనర్ బాలిక మీద జరిగిన మరి అత్యాచారానికి మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన వీరోచిత పోరాటానికి ప్రతీకారంగా మరి రేవంత్ రెడ్డి మళ్ళీ మమ్మల్ని జైల్లో పడేస్తాడా అని చెప్పి నాకు తెలిసిన ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసిన, ఏంది భయ్ మేము ఏం నేరం చేసినాం, మీ పర్మిషన్ తీసుకొనే వంగూరు మండల కేంద్రంలో మేము మీరెన్ని ఇబ్బందులు పెట్టినా ధర్నా చేసుకోవడానికి పోతున్నాం అంటే ఆయన ఒక మాట చెప్పిండు, సార్ నా పేరు చెప్పుకోరు కానీ మీరు కొండారెడ్డిపల్లికి పోయి సాయిరెడ్డి ఇంటికి పోతారేమో అని భయంగా ఉన్నా సార్ వీళ్ళందరికీ అని అన్నాడు. మిత్రులారా, మీకు సాయిరెడ్డి గుర్తున్నాడా? ఎక్కడో పరలోకంలో ఉన్నాడు సాయిరెడ్డి. పాపం అవా 2 నిమిషాలు కూర్చో అమ్మా, నీకు దండం పెడతా తల్లి, 2 నిమిషాలు కూర్చో, 2 నిమిషాలు కూర్చో. సాయిరెడ్డి నవంబర్ 22వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు కల్వకుర్తిలో ఎండ్రిన్ డబ్బా పట్టుకొని పోయి అది తాగి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన రాసిన ఒక లేఖ బయటకు వచ్చింది. మిత్రులారా, ఇది జాగ్రత్తగా వినాలి. మనం అదే మండలంలో ఉన్నాం. ఏ మండలం అయితే నా మండలం అని, ఏ పాలమూరు అయితే నా జిల్లా అని, ఏ నల్లమల అడవుల్లో పెరిగిన పులినని ఇప్పుడు చెప్పుకుంటున్న పిల్లి ఇప్పుడు కూర్చున్నాడుగా హైదరాబాద్లో. ఆ పులి అలియాస్ పిల్లి, ఆ పిల్లి అలియాస్ పులి కూర్చున్న మరి ఆ పుట్టిన కొండారెడ్డిపల్లి గురించి నేను మాట్లాడుతున్నా. సాయిరెడ్డి ఒక ఆత్మహత్య చేసుకునే ముందల ఒక లేఖ రాసిండు. నేను 40 సంవత్సరాల క్రితం కొండారెడ్డిపల్లికి సర్పంచ్గా ఉన్న, అష్ట కష్టాలు పడి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా. నేను మాజీ సర్పంచ్ని. నా ఇంటికి వచ్చే తొవ్వను రేవంత్ రెడ్డి సోదరులు కొండలరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరో ఉన్నారు, తిరుపతి రెడ్డి, వీళ్ళందరూ కలిసి నా ఇంటికి వచ్చే తొవ్వను బంద్ పెట్టిండ్రు. నేను ఎవరికి చెప్పుకున్నా నా బాధ ఎవరు తీరుస్తలేరు, పోలీసు వాళ్ళకి చెప్పుకున్నా తీరుస్తలేరు, ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటేనేమో పోలీసు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆత్మహత్య లేఖ రాసి ఒకసారి ప్రయత్నం చేస్తాడు, ఊరోళ్ళందరూ ఆపుతారు. కానీ ఆయన సమస్య పరిష్కారం కాకపోతే సాయంత్రం 6 గంటలకు పోయి కల్వకుర్తిలో మందు తాగి చచ్చిపోతాడు. మరి మెడకాయ మీద తలకాయ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ఆ ఆత్మహత్య లేఖను, ఆ వాంగ్మూలాన్ని తీసుకొని, ఎందుకంటే శవం మాట్లాడలేదు, చచ్చిపోయిన వ్యక్తి మాట్లాడలేడు. నేను ఉరికిన కల్వకుర్తి హాస్పిటల్కు పోతే శవం అట్లా పడి ఉన్నది. మరి శవం మాట్లాడలేదు, కానీ శవం రాసిన ఒక లేఖ ద్వారా సాయిరెడ్డి నిజాన్ని ప్రపంచానికి చెప్పిండు. నా చావుకు కారణం ముఖ్యమంత్రి సోదరులే అని చెప్పి క్లియర్గా చెప్తే, నేను కల్వకుర్తి హాస్పిటల్ నుంచి ఎస్పీ నాగర్ కర్నూల్తో మాట్లాడినా, అయ్యా ఆ ఎఫ్ఐఆర్ ఏం రాసిండ్రు, ఎఫ్ఐఆర్లో ముఖ్యమంత్రి తమ్ముళ్ళ పేర్లు రాసిండ్రా అని నేను అంటే ఆయన ఒక మాట అన్నాడు. నాకైతే ఇక చచ్చిపోవాలనిపించింది. సార్ అసలు ఆ లేఖ ఎక్కడున్నా సరే నన్ను అడగబట్ట ఆయన ఏం లెటర్ రాసిండు సార్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వరు అంటాడు. అరే సోషల్ మీడియాలో ఆల్రెడీ వస్తుంది వయా అంటే, లేదు సార్ ఆయన అసలు లేఖనే రాయలేదంటాడు. సాయిరెడ్డి బాగా చదువుకున్నాడు. అలాంటి సాయిరెడ్డి కేసులో ఇంతవరకు కనీసం తిరుపతి రెడ్డిని కానీ, కొండల రెడ్డిని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, ఇంకెవరైనా వాళ్ళ సోదరులుంటే కనీసం వాళ్ళ ఇంటికి పోయి, సార్ నిజంగా మీరు సాయిరెడ్డిని ఇబ్బంది పెట్టినరా అని అడిగిన పాపాన కూడా పోలేదు.
మిత్రులారా, తెలంగాణలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కడు ఆయనే రేవంత్ రెడ్డి గారు. ఆయన మన దురదృష్టానికి కొండారెడ్డిపల్లిలో పుట్టిరు. ఇది సమస్య అక్కడ. మిత్రులారా, మరి కొండారెడ్డిపల్లి, ఇలా కొండారెడ్డిపల్లిలో నువ్వు అభివృద్ధి చేస్తున్నావు, సంతోషం. కానీ మా పోల్కంపల్లి ఏం పాపం చేసింది? మా కావేటిపురం ఏం పాపం చేసింది? మా సర్వారెడ్డిపల్లి ఏం పాపం చేసింది? మా తిరుమలగిరి ఏం పాపం చేసింది? మా ఉప్పునూతల ఏం పాపం చేసింది? ఇలా మనమందరం అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా నేను అడుగుతున్న పోలీసు వాళ్ళు మా పోల్కంపల్లి సురేందర్ను ఉరికిచ్చిండ్రు కదా. ఆయన మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల, మీ అధికార పార్టీ నాయకులు పెట్టిన ఇబ్బందుల వల్ల ఆయన అజ్ఞాతంలో పోయి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే తప్ప ఆయనకు స్వేచ్ఛ దొరకలేదు. మా కావేటిపురంలో మే 31వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో కోనేటిపురంలో మరి ఘోరంగా బీఆర్ఎస్ నాయకులను మీదబడి పశువులను కొట్టినట్టుగా కొడితే ఆ తమ్ముడు పోయి ఇదే కర్మన్ ఘాట్లోనో, ఎల్బీ నగర్లోనో, బిఎన్ రెడ్డి నగర్లో ఒక హాస్పిటల్లో పడితే మేమందరం పోయి చూసినాం. ఎంతో ఘోరంగా నరేందర్ రావు ఎంతో ఘోరంగా ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఎవరైతే కొట్టిరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. వాళ్ళని మనల్ని అరెస్ట్ చేస్తారు. మనం ఎవరైతే దెబ్బలు తిన్నామో, రక్తాలు గారేటట్టుగా దెబ్బలు తిన్నామో, దాని మీద సెల్ ఫోన్లలో వీడియోలు చేసినరో, అవన్నీ కూడా వీడియోలు ఉంటే మన మీద కేసు కూడా బుక్ చేయలేదు ఆనాడు ఎస్ఐ గారు. నా దగ్గరికి నరేందర్ వచ్చాడు, సార్ ఇంత ఘోరం అన్యాయం ఉంటుందా అంటే, నేను అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి నేను వచ్చి ఆమరణ నిరాహార దీక్ష మీ వంగూరు పోలీస్ స్టేషన్ ముంగడ చేసి అక్కడే చచ్చిపోతా, అప్పుడు కానీ నువ్వు కేసు చేయవా అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిర్రు కోనేటిపురం కేసులో. ఇంకొక గమ్మత్, ఇవాళ పొద్దున్నే ఎస్ఐ గారితో నేను మాట్లాడినా. అయ్యా ఏంది మరి ఏమైంది? 2024లో అయింది. మరి 2024 అయితే 2026 వరకు కూడా ఆ కేసులో ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదంటే, సార్ నేను కొత్తగా వచ్చిన, మా వంగూరులో 3 ఎస్ఐలు మారిపోయినరు, ఇప్పుడు నాకు ఈ కేసు గురించి తెలియదు సార్ అని ఆయన అంటాడు. ఎవరిని అడగాలి? ఎస్పీని అడగాలనా? డిఐజీని అడగాలనా? ఈ కొండారెడ్డిపల్లె ముద్దు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని అడగాలనా? ఎవరిని అడగాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్వారెడ్డిపల్లి అదే పరిస్థితి, గట్టు తుమ్మనలో అదే పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద వెంటాడి దాడి చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తల వంచదు. దెబ్బతిన్న పులులాగా మరి మీ ఎంబడి పడుతుంది దెబ్బకుండా బీఆర్ఎస్ పార్టీ అనే విషయం మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న. ఏ కార్యకర్త కూడా మనోస్థైర్యం కోల్పోకూడదు. మన ఇంకా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరైతే పోలీసులు అక్రమంగా మన మీద కేసులు పెట్టినరో, చట్టాన్ని దుర్వినియోగం చేసినరో, వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్లు తీసుకుంటాం. మిత్రులారా, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇచ్చిండు, చట్టం ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు మనం ఏ విధంగా పనిచేయాలో నేర్పించిండ్రు. అంతే తప్ప ఎన్నడూ కూడా చట్టాన్ని అతిక్రమించమని చెప్పలేదు. ఇక మిత్రులారా,